హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ టు షేర్ దిస్ మూమెంట్. ఎందుకంటే మా పాప వాళ్ళు ఫ్యాషన్ స్టాల్స్ పెట్టారని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి ముందు రోజే మీరు వస్తానంటే మా మేడం దగ్గర పర్మిషన్ తీసుకుంటానని మాతో అనేసరికి సరే అని మేము కూడా అన్నాము. ఎందుకంటే మాకు చూడాలని ఉంది వాళ్ళ కాలేజీ. మేము ఇంతవరకు ఆ కాలేజీకి వెళ్ళలేదు. ఇంకా సరే అని చెప్పేసి తను వాళ్ళ మేడం పర్మిషన్ తీసుకొని మాకు ఫోన్ చేసింది. ఇంకా మేము కూడా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాము. తను అప్పటికే కాలేజీ ఎంట్రన్స్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఇంకా సెక్యూరిటీ గార్డ్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకా తనతో పాటు మేము కూడా వెళ్ళాము. మేము అదే ఫస్ట్ టైం చూడటము చాలా హ్యాపీగా అనిపించింది. నిఫ్ట్ కాలేజీ చూడంగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాల్కు వచ్చేసి మనకి వేస్టేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ వచ్చేసి ఇలా డెకరేషన్ చేశారు. పిజ్జా, తర్వాత కార్న్ఫ్లేక్స్, తర్వాత అలాంటి బాక్సెస్ అన్నీ ఇలా డెకరేషన్ చేశారు. ఈ ఐడియా చాలా బాగుంది కదా. ఆ తర్వాత మా పాప చేసిన వాళ్ళ ఫ్యాషన్ షోకి ఆ ప్రాజెక్ట్ వర్క్ దగ్గర వచ్చాము. ఇలా వాళ్ళు ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇలా సింపుల్గా డెకరేషన్ చేశారు. తను ఏంటంటే కొంచెం అప్సెట్ అయ్యింది. ఎందుకని మేము అడిగితే మాతో పనిచేసిన వాళ్ళు మమ్మల్ని డిసప్పాయింట్ చేశారని చెప్పంగానే ఇంకా మేము చెప్పాము, బెటర్ లక్ నెక్స్ట్ టైము, ఈసారి మంచిగా చేయండి అని చెప్పాము. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన కష్టం ఏంటో మనకు తెలుసు. పిల్లలకి తల్లిదండ్రులు పడ్డ కష్టము వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కష్టం అనేది తెలుస్తుంది. అందుకే అంటారు, పిల్లలు ఏదైనా మంచి చేసినా చెడు చేసినా తల్లిదండ్రులు అనేది చెప్పాలి కంపల్సరీ. ఇంకా తన కష్టానికి మేము అర్థం చేసుకొని ఇంకా మేము మోటివేషన్ ఇంకా చెప్పేసరికి తానైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసి 1 by 1 అన్ని స్టాల్స్ వీడియోస్ తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి కుప్పడం శారీస్ వచ్చేసి చాలా ఫేమస్ కదా. వాళ్ళు ఎలా వీవింగ్ చేశారు, ఏ థ్రెడ్తో వాళ్ళు ఎలా స్టిచ్ చేశారో అవన్నీ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా మేము క్యాంపస్కి వెళ్ళి ఇట్లా చూడంగానే చాలా నీట్గా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసి ఆ టైం వచ్చేసరికి ఇంకా లంచ్ టైం అయ్యేసరికి హడావుడిగా అందరూ అన్నీ క్లోజ్ చేసుకునే టైం. సరే అని చెప్పేసి వాళ్ళని మేము డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి ఆ లంచ్ టైం కదా, వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి లంచ్ తర్వాత తీసుకుందాం అనుకున్నాము. ఏదైనా పర్చేజింగ్ చేయాలని అనిపించింది. కానీ ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్, టాప్స్, తర్వాత చైన్స్ అనేవి. ఈ పక్కన వచ్చేసి ఇక్కడ చిన్న గాడ్ మోటివేట్ అలాంటివన్నీ స్టాచ్యూస్ అని పెట్టారు. ఒకసారి ఏమైందంటే ఇట్లానే నేను వీడియో తీస్తూ ఉంటుంటే స్టాల్ అతను వచ్చేసి ఇట్లా తీయకూడదని చెప్పారు. అప్పటి నుంచి నేను ఏదైనా వీడియో తీయాలనుకుంటే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను వీడియో అనేది తీస్తాను. ఎందుకంటే ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏమీ చేయకూడదు. ఇది మీరు ఒకసారి గమనించండి. ఏదైనా మీరు వీడియో తీసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత వీడియో అనేది మీరు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో స్టాల్కి వచ్చాం కదా. ఇక్కడ వచ్చేసి ఈ స్టాండ్ దగ్గర రామచిలుకలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టాండ్. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ పెడుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.